ఎగ్జామ్ సెంటర్ నుంచి చూద్దాం మనము. పూర్తిగా 16, 17 సెంటర్ కూడా చెప్తున్నాను. 16, 17 మేల్ సెంటర్స్. ఇక్కడ మొత్తం పూర్తిగా పురుష అభ్యర్థులు రాశారు. 18, 19 కోటి సెంటర్, కోటి ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ పూర్తిగా మహిళా అభ్యర్థులు రాశారు. కోర్టులో మొన్న టీజీపీఎస్సీ చెప్పిన వాదన ఏంటంటే 18, 19లో మహిళలు రాయడం అక్కడేంటి సీసీ కెమెరాలు ప్లస్ ఏదో బాత్రూమ్ ఏదో ఇష్యూస్ అని చెప్పారు. మరి అదే పురుష అభ్యర్థులు రాసినప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా ఇదంతా. కేవలం వాళ్ళని అక్కడ ఎలకేట్ ఆ సెంటర్లోనే వాళ్ళని ఎలకేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. యూపీఎస్సీ అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ లో మేల్ ఫీమేల్ అలో చేస్తారు కదా. చేశారు. యూపీఎస్సీ అదే కోటి ఉమెన్స్ కాలేజీలో వెరీ ఆఫ్టర్ నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ లో అందరికి వేశారు, ఓన్లీ ఫీమేల్ కాదు. మళ్ళీ సేమ్ అంతకంటే ముందు మాది అయితే గ్రూప్ 1 మెయిన్స్ జరగడం కంటే ముందు యూపీఎస్సీ మెయిన్స్ జరిగింది. అందులో కూడా ఇద్దరికి వేశారు, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ అక్కడ ఎగ్జామ్ రాశారు. కేవలం టీఎస్పీఎస్సీనే అక్కడ మహిళా అభ్యర్థులు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద అడిగితే సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ పేపర్ ఎవాల్యుయేటర్ సంబంధించిన డేటా పూర్తిగా ఇవ్వలేదు. రిజల్ట్ ప్రకటించిన తర్వాతకి ఏదైతే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఏపీపీఎస్సీ ఇచ్చింది అది ఇవ్వలేదు. అది అడిగినా కూడా ఇవ్వలేదు. మీడియం కావాలి మాకు, సబ్జెక్ట్ వైజ్ మార్క్ కావాలి అన్నా కూడా టీజీపీఎస్సీ ఎలాంటి వెబ్ నోట్ అనేది ఇవ్వడం లేదు. మళ్ళీ మేము కోర్టు ప్రతిసారి ఏమవుతుందంటే 2022 నుంచి 2025 ఇప్పటికీ స్టిల్ మేము కోర్టులో ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం రెస్పాన్సిబుల్ బాధ్యత టీజీపీఎస్సీ వ్యవహరించాల్సింది పోయి పూర్తిగా మాకు కోర్టు డైరెక్షన్ లో జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ టీజీపీఎస్సీ నిన్న కోర్టులో చెప్పిన వాదన ఏంటంటే ఒక 10 క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు సార్. ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫైనల్ మెయిన్స్ రాసిన వాళ్ళ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చిన దాంట్లో 21,085 మంది రిజల్ట్ ఇచ్చారని చెప్పారు. 10 క్యాండిడేట్స్ ఎక్స్ట్రా అని చెప్పారు. వాళ్ళ బయోమెట్రిక్ ఇష్యూ ఏంటంటే 10 అవర్స్ పడుతుంది ఒక బయోమెట్రిక్ అవ్వాలంటే చెప్పారు, 10 అవర్స్. అయితే అదే అంతకంటే ముందు ప్రిలిమ్స్ జరిగినప్పుడు 3 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ అయ్యారు సార్. వాళ్ళకి కావాల్సిన బయోమెట్రిక్ ఇష్యూ లేనప్పుడు కేవలం ఈ మెయిన్స్ లోనే ఎందుకు జరిగింది? దాని తర్వాతకి సేమ్ 3 లక్షల మంది గ్రూప్ 2, 3 లక్షల మంది గ్రూప్ 3 రాశారు. వాళ్ళకి ఎలాంటి బయోమెట్రిక్ ఇష్యూ జరగలేదు. అయితే ఈ బయోమెట్రిక్ ఇష్యూ జరిగిందని చెప్పి టీజీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేయలేదు, ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు రిలీజ్ చేయలేదు. మనం ఏదైతే పెన్షన్ తీసుకుంటామో, పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ లో తీసుకుంటామో అక్కడ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంత ప్రతిష్టాత్మకమైన మన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పరీక్ష నిర్వహించాల్సిన టీజీపీఎస్సీ ఇలాంటి పూర్తిగా నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది. ఈ 10 క్యాండిడేట్స్ ఎవరైనా అడిగితే టీజీపీఎస్సీ ఏంటి జస్ట్ ఒక నిర్లక్ష్యపూరిత సమాధానంతో దీన్ని దాటివేసింది. ఇది పూర్తిగా కోర్టు మీద వదిలేసింది.